సప్న ఈయనకి మూతి గడుగు సప్న ఈయన మూత క్రియాన్స్ జుర్రా నీ జడ్డి బాగుందిరా నీ షప్పు బాగున్నాయి నీ జడ్డి బాగుంది నువ్వు బాగున్నావు కానీ నువ్వు తినే ఏమైంది సప్న అది మగ్గా ఓ నిన్ను చూసి అట్లా పిల్లలు కూడా జరుగుతారు సప్న వద్దు క్రియాన్స్ ఇంకా చారా అని జరుపు మరి దాని మీదకి ఎక్కించినాం అనుకో మీదకి ఎక్కిస్తే మొత్తం తెలియకుండానే వాడతాం వాటర్ నాని నీళ్ళు వస్తలేదు సార్ ఎత్తి గొయ్యి ముగ్గు కూడా మూతిదుడు పాలు తాగురంటే ఇంత సతాయిస్తారు ఎందుకు నాని మీరు అవ్వ అట్లా కొడతారా మనిషిని కొట్టినట్టు కొడుతున్నావు చలో ఇప్పుడు మనం ఏడుగుదాం తెలుసా నాని షెడ్కి అడుగుదాం దరి ఇంకొక మేక ఈనిందట డెలివరీ అయిందట చూద్దాం అక్క తుడుచుకో టవాతో తుడుచుకోపోన్నాడు క్రియాన్స్ తుడుచుకో నువ్వు కూడా తమ్మిని తోడురా నన్ను తమ్మిని తోడుపో నువ్వు చెప్పులు వేసుకో సప్ నాకు నేను వేసుకున్నావు పెద్ద చెప్పులు ఏడుకొచ్చినావు నాకు సగం 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 దాన్ని నువ్వు వేసుకో చెప్పు వద్దు కిరాన్ చెప్తుంటలేవరా నువ్వు వద్దు నా ఫోన్ ఏది ఇచ్చాను వద్దు నువ్వు సతాయిస్తున్నావు కదా అబ్బా ఒక్కడేసరికి ఇట్లా నడిచే ఏజ్ వచ్చిందంటే ఎత్తుకుని తప్పుతుంది పిల్లల్ని ఇప్పుడు ఈమె ఏం అడగదు ఈడే ఎత్తుకో అంటాడు దూరం నడిచేది కాగానే ఎత్తుకో అంటాడు అవి చెట్టు మందారం పూలు లేవా ఈడ కనిపిస్తాడు ఈ చెట్టుకి ఏం కాసినాయి ఆ చెట్టుకి ఏం కాసినాయి ఏం పువ్వులు పూసినాయి ఇంకా చూడు చెట్టు అంతా ఎండిపోయింది ఏంది మందారమా సుండ్రు ఉంటే అప్పుడు పెట్టినావుగా అప్పుడు పెట్టినా అంటే మళ్ళీ రాలేదు ఇట్లా నాని ఇప్పుడు మళ్ళీ సుండ్రు అయింది ఆ సుండ్రుకి జుట్టు కూడా రాలిపోతుంది నేనేమో వీడు కడుపులు ఉన్నప్పుడు మంచిగా మందులు వేసి ఒక్కొక్క సూదికి అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మెడిసిన్ మంచిగా తీసుకుంటారు కాబట్టి ఎనర్జీ మెడిసిన్ ఉంటుంది కాబట్టి మంచి మెడిసిన్లు పడ్డాయి అనమాట 7th month నుంచి 9th month వరకు వీడు నొప్పులు రాజకుండా ఇంజక్షన్స్ ఇచ్చారు కదా మళ్ళీ మెడిసిన్ కూడా అలాంటివేనా అట్లా జుట్టు మంచిగా పెరిగింది మేక వరుకుంది చిన్న మేక అసలు నేను ఇలా చూడకుంటుండడం ఇంతసేపు ఆ మేకనే పాపం మరి పొద్దున్న నుంచి చలో హర్మన్ ప్లాట్ మంచి మాడి చెట్టు పెరుగుతుంది ఇద్దరు అంటారు మే అని మేక అంటారా మేక అట్లా అంటారా దాని నాని నీకు తీయరాదు రాదురా ఉండండి ఇప్పుడు మనం లోపలికి పోతుంది తాళం ఎందుకు అయ్యో ఇవన్నీ వీకేసిండు నాన్న ఈ కట్టెలన్నీ వీకేసిండు ఇగో షట్ డామేజ్ షట్ డామేజ్ దా నాని రారా పీక్ పడేసినట్టు నాని ఇక్కడ ఊక అడ్డమవుతుందట ఊక 2-3 సార్లు చెప్పాడు ఆయన చిన్న పాప ఎటుందో చూద్దాం ఓ అన్న ఒకటే తిరుగున్నాయి సాప్ ఎట్లా గుర్తుపడతాం ఇట్లా ఏదది రైట్ ఇదే ఈ ఫస్ట్ వన్ రైట్ 3 పిల్లలు అయినాయి మంచిగా ముగ్గురు షోలు సేమ్ ఉన్నాయి చూడు ముగ్గురు షోలు సేమ్ అంటే ఫాదర్ ఒకడే ఉన్నట్టు ఆడది ఏహే మాకు ఇంకో ఆడామె పుట్టిందొచ్చు ఇంకో పాప పుట్టిందొచ్చు క్రియాన్స్ మీ చెల్ల పుట్టిందా క్రియాన్స్ ఒక తమ్ముడు ఉన్నాడు ఇలా అలా అట్లా లోపల ఉందా పోతావారా ముట్టుకుంటావా ఏ ఎరకో ఏమంటుందిరా అంటుందా మెల్ల మెల్ల మీ అమ్మ రాలేదు ఇంకా చూడు తలకాయ ఎట్లా జరుగుతున్నాడు క్రియాన్స్ అరుస్తుంది అది అలా అమ్మ వచ్చింది అనుకుంటున్నా క్రియాన్స్ ఊపకరా ఊడిపోతుందిరా వద్దురా అవి మళ్ళీ బయటకు వస్తే అవి ఎప్పుడు పుట్టినాయి బాగా సండే రోజా ఇవి సండే రోజు పుట్టినాయి ఇవేమి ఈ రోజు పుట్టింది అది సండే రోజు నైట్ కదా ఇది అలా పుట్టింది
మనం పూజ చేయించుకో రాగానే పుట్టింది అది. సండే రోజు అవి వచ్చినాయి, మళ్ళీ శుక్రవారం ఇది వచ్చింది. శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది. ఏమైంది? అయ్యో వాళ్ళ అమ్మ వచ్చింది అనుకుంటుంది బాబా. ఇడుద్దామా కొద్దిసేపు? మనం మట్టి బుక్కుతో ఏం చేస్తాం? అది ఇంతసేపు నన్ను తొండ క్రియాంశ్ ముట్టుకుంటావారా? నాన్న ముట్టుకుంటావా? ఇప్పుడే పుట్టింది అది, నడవనికి వస్తా సప్న. నడవనికి రాదానికి చిన్న చెల్లెనట. అయ్యో క్రియాంశు మీ తమ్ముడట, మీ చెల్లెనట. మీ చెల్లె, మీ చెల్లె. అబ్బా మస్తు అటొకటి ఇటొకటి మూలకి మధ్యలో ఒకటి 3 రాళ్ళ పొయ్యి పెట్టి, కానీ 3 సేమ్ సేమ్ ఫాదర్ ఒకడే. చెవులు అయితే దిట్టు. బ్లాక్ బాడీ మొత్తం బ్లాక్ అట్లనే. ఎందుకురా ఎందుకు అంటున్నావురా? దాక్రియాన్స్ ఎత్తుకుందు దారా, ఎత్తుకుంటావా? ఇంటికి పోయినాక చేతులు కడగాలి సరేనా? వాడు ఆగుతాడా బావ? ఆయన వద్దు, చిన్న పిల్లగా బావ. ఏం కాదు, ముట్టుకుంటే ఏమైతే. ఏ అరవకబ్బా, దానికి నిల్చోనిక కూడా వస్తలేదు. రమ్మన్ గోటుండ అమ్మన్ గోటు దాన్. ఇది ఊతుందా? ఇదేం కాదు. ఇది ఏందట? ఇది ఆవు మూతి గడుతున్నాయి అప్పుడు దాన్ని చూసి ఊపుతున్న కొద్దికి దాన్ని చూస్తాను. రమ్మన్ గోటుని రమ్మన్. దా గోటు దా. ఇసి ఎందుకు ఇసిరా? ఏమంటుంది? ఇసియా చాయ్ వస్తుందా? బుక్క చేతులు జాగ్రత్త, మళ్ళీ వాడుకోవాలి. ఎట్టి పరిస్థితిలో దీనికి వచ్చినావా అంటే చేతులు కడుకోవాలి. డోర్ మొత్తం ఓపెన్ చేసేస్తున్నా. ధైర్యం వచ్చింది దానికి. డర్రీ పోనాని ముట్టుకోపోకదాని. ముట్టుకో క్యాన్స్. చిన్న పాప, చిన్న పాపలు రా. నడుము చేయలు ఎట్లా పెట్టింది చూడు. ఏమని అంటుందా నాని? ఏమంటలేదుగా. వావ్ వావ్. ఎందుకు మీదికి పోతుంది అట్లా? అది గోటు బయటకు వస్తుందని చెప్పి దాన్ని అటు ఎల్లగొట్టి డోర్ పెట్టాను అంటున్నాడు. ముట్టుకో క్రియాంశ్, క్రియాంశ్ ముట్టుకోరా, ముట్టుకో. ఏమన్నది? ఆగను నాన్న, ఆగరా. ఏమన్నది? ఏమైంది? రాత్రి అది పొద్దున పుట్టింది. అదే పొద్దున పుట్టింది. అవి మొన్న నైట్ పుట్టినాయి. ఏ క్రియాంశ్ ముట్టుకోరా దాన్ని. నువ్వు ముట్టుకుంటే చూడాలని చాలాసేపటి నుంచి అనుకుంటున్నా. నేను రావన్నా? ఇది వస్తలేదురా. వస్తున్నా ఇలా పడుతున్నారా నేను? అట్లా జిరురా డోర్ పెట్టన్నా. అబ్బో పెట్టినా. అదేం పోతుంది, మనం ముగ్గురం ఉన్నాం, అవి 3 ఉన్నాయి. జరుపురిగా కానీ వాసన వస్తుంది. ఇది రావా? నేను వచ్చినాక ముట్టుకుంటావా? అమ్మా ఎంత ముద్దుగా ఉన్నది అమ్మా. కదా అమ్మో, దీన్ని ముట్టుకోవాలంటే కూడా భయం అవుతుంది బాగా. ఎందుకు భయము? నానిగాడు ముట్టుకుంది ఇందాక మంచిగా. క్రియాంశ్ అగ్గో ముట్టుకోరా. ఏమంటారు? క్యూట్ క్యూట్ గా సాఫ్ట్ గా మంచిగా ఉంది. సేమ్ టు సేమ్ ఉన్నాయి సప్న 3 కూడా సాఫ్ట్ గా ఉన్నాయి అన్ని. ఇవి జరా బర్సులు అయినాయి కానీ ఇలా పుట్టింది అయితే సాఫ్ట్ గా ఉంది. ఇగో 2 బక్కగా అయిపోయినాయి.
మీ అమ్మ రాలేదు, మీ అమ్మ రానిక టైం ఉంది, ఆగు. నువ్వు అని ఇట్లా 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 అని ఇట్లా ఇట్లా అను అను. మరి నన్ను ఎందుకు రమ్మన్నారా లోపలికి? నాకే భయం అవుతుందండి. అమ్మా ఏం లేవు నా చేతిలో, ఏం లేవు. అమ్మా అమ్మా దానికి ఆకలి అవుతున్నట్టుంది బావా. అమ్మా అమ్మా అని పిలుస్తుంది. డాడీ అయితే షెడ్ నొక్కుతుంది, పిల్లలు అయితే మొత్తం మొత్తం వాళ్ళ మమ్మీ రాకుంటే అవి ఏడుస్తున్నాయి. మరి మన వాళ్ళ అమ్మలో ఎక్కువ తెడవ చిన్న పిల్ల కదరా, ఈ రోజే పుట్టినాను. మమ్మీ ఏమో చేస్తుందిరా. అమ్మ ఏం చేస్తున్నా? ఇంటికాడ నెయ్యి చేయడానికి అని చెప్పి కుండ తీసుకొని పోతున్నాం. కానీ ఇంటికాడ పగిలిపోతాయి కదా కుండలు ఉంటాయి, వీళ్ళిద్దరు కొట్లాడతారు నాకేమని. అమ్మ ఏం చేస్తున్నావే? మన చెట్టుకి 2 మందారం పూలు వచ్చినాయి నాని, ఇంటికి తీసుకోవడమని తెంపుతున్నా. ఒకటి దొరికింది, ఇంకొకటి కిందికి ఉంది. నీళ్ళు లేవురా అంటే నీళ్ళలోనే ఆడతాడు. చిన్నపిల్లలు అయితే ఏడుస్తా ఉన్నాయి. దాని వాళ్ళ మమ్మీ కావాలంటున్నాను. మరి వాళ్ళ మమ్మీ వస్తే పాలు ఇస్తుంది. అగో తమ్ముడు ఏమో చేస్తుడు. ఏం చేస్తున్నా? మా షెడ్లో కనకంబరాల పూలు అయితే వచ్చినాయి. ఈ కుండలో నెయ్యి వేస్తాయి, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం కాబట్టి. కుండలు అయితే కొంచెము ఇంగళాల మీద పెట్టి మంచిగా గరం చేయవచ్చు అని చెప్పేసి ఈ కుండ తీసుకొని పోతున్నా. ఇంకా వీడికి వచ్చినందుకు పూలు కనిపించినాయి, ఆ పూలన్నీ తెంపిన. కొన్ని నా మందం అయితే వచ్చినాయి. ఏమైంది కూర్చోన్నా? ఎందుకు అందులో ఏమున్నాయి? కోళ్ళు లేవు నాన్న, మన కోళ్ళు అన్నీ పోయినాయి. కోడి పాపలు లేవు, వెళ్ళిపోయినాయి. ఇవి అప్పుడు మేము ఒకసారి సిటీ పోయినప్పుడు తీసుకొని వచ్చినాము ఇంకా కనకాంబరాల చెట్లు. నేను పూలు తెంపినాక కూడా ఇంకా కొంచెం కొంచెం మొగ్గలు ఉన్నాయి. మా మామయ్య రోజు నీళ్ళు పోస్తున్నట్టున్నాడు, అందుకని చెప్పి వీటికి మంచిగా మొగ్గలు వచ్చినాయి. పాపం వీడు నేను అట్లకెళ్ళి పోయినా అని చెప్పి వాడు కూడా ట్రై చేస్తుండు, కానీ మనకి అట్లా వస్తలేదు. వీడు ఇంకొక మల్లెపూ చెట్టు కూడా పెట్టినుండే అప్పుడు. దీనికి కూడా మంచిగా ఈగురు వచ్చింది, చిన్నగా ఒక మొగ్గ కూడా వచ్చింది. మా ఇంటి దగ్గర బయట ఉన్న చెట్టుకు కూడా ఇట్లా మల్లెపూలు వచ్చింది. ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి మల్లెపూలు మంచిగా వచ్చినాయి. ఈ చెట్టు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండే, అక్కడ వాళ్ళ ఇల్లు కడుతున్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండే. వాళ్ళ ఇల్లు కూలగొట్టినప్పుడు పాడేద్దాం అనుకోరు, కానీ మాకు కావాలని చెప్పి మేము తెచ్చి పెట్టుకున్నాము. మా అత్తమ్మకి ఇష్టం ఈ చెట్టు, అప్పటి నుంచైనా పెట్టుకోవాలని అనుకుంది. కానీ ఇప్పుడు మేమే తెచ్చి డైరెక్ట్ ఏళ్ళతోటి ఇక్కడ పాతి పెట్టేసినాము. కనకంబరాలు అంటున్నా, కరివేపాకు కూడా మంచిగా వచ్చింది చెట్టు. దొండ తీగ కూడా మంచిగా వచ్చింది. ఇంకా చిన్న చిన్న ఇగురు వస్తుంది, ఇంకా పూత రాలేదు వీటికి. చిక్కుడు చెట్టు పెడదామంటే కూడా మాకు మా ఇంటి దగ్గర ప్లేస్ లేదు, ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నాము. కానీ చూడాలి వాటికి. చెట్లు అయితే మంచిగా వచ్చినాయి. మందారం పూలు ఇదే చెట్టుకు వచ్చినాయి. ఒకటి తెంపిన, ఇంకొకటి అక్కడ రెడ్ కలర్గా కనిపిస్తుంది కదా, అది అక్కడ ఉంది. అరిటాకులు కూడా మంచిగా వచ్చినాయి. చెట్లు అయితే మంచిగా ఉన్నాయి. మా షెడ్లో కూడా 3 మేకప్ పిల్లలు ఉన్నాయి. ఆయన షెడ్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. పాపం దానికి వాళ్ళ అమ్మ కావాలనేమో మస్తు అరుస్తుంది మేము వచ్చినప్పటి నుంచి. ఈయన పని అయిపోయింది. ఇప్పుడు ఇంటి అయిపోయిందా బా? ఇదంతా ఊపుతావా? మార్కెట్కి పోవాలి కదా బా? ఈరోజు ఫ్రైడే మార్కెట్ మా ఊర్లో. ఏమైంది పాపం మా క్రియాన్షు ఒరినట్టుగానే ఒకటే తిరిగి వరుతుంది. ఇది కూడా నువ్వు మార్కెట్కి రావా? వద్దు, నువ్వు మళ్ళీ వీటితో ఆడకి నడు, హ్యాండ్స్ వాష్ చేసుకున్నావు. నడివిగా నాన్న వస్తాడు పా. నువ్వు వచ్చేదానికి వచ్చేటట్టు లేడు బావా. ఆడు చూసిన ఒక చెప్పు వేసుకుంటే ఒక చెప్పు వేసుకోలేదు. పాపం మేకప్ పిల్ల నా దగ్గరకు వస్తుంది. ఈ పిస్సా మార్కెట్కి పోదాం పా మన ముందు. సరేనా? ఈరోజు పిన్ని లేదు కాబట్టి నాకు తోడుకు నువ్వురా. వస్తావా? మరి ఆడు ఏం అడగొద్దు, నన్ను ముందే చెప్తున్నా. నాకు అది ఇప్పి ఇది ఇప్పి అని నన్ను అడగొద్దు. లైట్ వేసి నారా బాబాయ్ దా మరి నడు. సంచి పట్టుకో. టైం కూడా 6 అంటే మా టైం ఫాస్ట్ ఉంటుంది కాబట్టి 6:10 అవుతుంది. 10 minutes ఫాస్ట్, ఎందుకంటే ఈమె కోసం అని చెప్పేసి మేము అట్లా పెట్టుకున్నాము.
ఇప్పుడు మార్కెట్కి పోయి వచ్చిన తర్వాత వంట చేసుకుందాం నాని, సరేనా? సంచి ఉంది. ఈరోజు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చేయవా? వంటకాడ కూడా వేయాలి మరి కింద వంట. నాడు మార్కెట్కి పోదాంపా, మార్కెట్కి పోదాం. రావా? తమ్ముడు వద్దా? ఉండనియా? సరే నాడు మరి చెప్పులు వేసుకో, పోయి చూద్దాం పని. మార్కెట్కి పోయి వచ్చేసరికి అయితే 7:45 అవుతుంది. ఒక 20 minutesలో మేము కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. హాఫ్ అన్ అవర్ అనుకో. మార్కెట్లో మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడానికి కూడా ఒక 10 minutes పట్టింది. ఎందుకంటే ఈమెని రెడీ చేసుకొని వీడిని రెడీ చేసుకొని పోయేసరికి ఈయనే 6:30 అట్లా అయిపోయింది. ఇప్పుడైతే 7:45 అవుతుంది. తొందరగా పోయి తొందరగా వచ్చేసినాము, ఎందుకంటే మళ్ళీ వంట చేసుకోవాలి కదా, అందుకని తొందరగా పోయేసి వచ్చినాము. వీనికి మార్కెట్లో ఏమి ఇప్పియలేదని చెప్పేసి అసలు నడువురా అంటే నడవని కూడా నడుస్తలేడు. నాకైతే దమ్ము వస్తుంది. ఈ చేతులు ఇది ఒక బ్యాగు, ఆకుకూరలు, బనానాలు, ఇవి 3 బ్యాగులు పట్టుకోవాలి. మళ్ళీ వీడిని ఒక చేతిలో ఈమెను ఒక చేతిలో పట్టుకొని నడవాలి. ఎందుకంటే మార్కెట్కి వచ్చిరనుకో వీళ్ళిద్దరు ఈమె జర కొంచెం అటు ఇటు తిరిగిపోతా ఉంటారు. ఎందుకంటే చిన్నమ్మలు అందరికి తెలుసు కాబట్టి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వీడు కూడా ఈరోజు అట్లనే చేసిండు. నాని నేను నీకేం చెప్పినా నువ్వు తినొద్దా? ఇక నీకు బనానా ఉంది కదా, నువ్వు బనానా తిను. నేను ఇప్పిస్తా, నేను మన దగ్గర అడిగిస్తాను కానీ నువ్వు బనానా తిను, సరేనా? స్వీట్ పొటాటో తెచ్చిన, బనానా తెచ్చిన నీకోసం. తినేసి అవి మనం వంట చేసుకుందామా వద్దా? ఫస్ట్ బియ్యం పెడతావా? సరే, బయట కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టుకోవాలి మనం. ఇంట్లో వద్దు, ఇంట్లో వద్దు, బయట మంచిగా చల్ల గాలి వస్తుంది, బయటనే వంట చేసుకుందాం మనం. నేను ఇప్పిస్తాను, వాడిని అడగకు. వాడు తెలుసు కదా వేసుంటాడు. అడుగు ఈ మధ్య చెప్పినట్టు ఇంటలేడు, మస్తు ఎక్కువ కోపం అవుతుంది వాడు. ఏదైనా చెప్తే బెదిరిస్తుండు, అలుగుతున్నాడు ఉత్తుగానే. ఇప్పుడు మార్కెట్లో నుంచి ఇంటికి రావడానికి బతిమలాడుకుంటూ ఒక 10 minutes పట్టింది. 2 అడుగులు వేస్తుండు, ఆగిపోతుండు, ఏమి ఇప్పియలేదని చెప్పి. వీడిని మార్కెట్కి తీసుకుపోతే ఒక టెన్షన్, టార్చరే ఉంది నాకు. పోదామా? అంత పెద్దది ఎందుకు? మనమే నాని, కొంతమందిమే ఉన్నాం కదా, చిన్న దాంట్లో పెట్టుకుందాం. సరే, నేను తీసిస్తాగు, సరేనా? ఏమైందమ్మా క్రేమంచమ్మా? అరటిపళ్ళు తింటావారా? అరే రే రే స్వప్న, వాట్ ఆర్ డూయింగ్? రొట్టెలు. వావ్, ఎన్ని రొట్టెలు చేస్తావు? ఈరోజు అన్నం పెట్టలే, అన్నం కొంచెం ఉంది, పిల్లలకు అదే తినిపించేసి కొంచెం మిగతా అది నేను వేసుకొని మీ అందరికి రొట్టె వేసి నేను ఒక రొట్టె ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అంతే. మరి అన్నం పెడితే అయిపోతుంది కదా, పిల్లలు తింటారుగా. ఉంది అన్నం. అగో ఇట్లా తీస్తుండీడు, తీయొచ్చా? క్రియాంష్, వా 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 మస్తు తీస్తుండీడు. అన్నీ తెలుసు కానీ ఆయనకి మొన్న దాకా తినకపోతుండే, మొన్న నుంచి మంచిగా తింటుండే ఇది. వావ్, బాయ్ తిను బాయ్. బాగుందా బాయ్? అట్లా తినర్రా, పొడుగు నుంచి తింటారా? ఓర్ ఓర్ పోయి తిను, మరి పోయి తాత వస్తాడు, తిను. అమ్మా ఇప్పటికి ఎన్ని చేసినావు? 3 చేసినావు? 3 అయిపోయినాయి. చూసినా ఎంత కరెక్ట్ చెప్పిన సప్న, చూడకుండా చూసినావు కాబట్టి. చూడలే నేను. నిజం చెప్పు బా. ప్రామిస్గా నేను చూడలే. సరే, ప్రామిస్ ఎందుకు చేస్తావు? చూడలేదన్నాక ఇంకెందుకు? కంటి నిండా కన్నీళ్ళున్న ఆనటనేందే, నీ కానటనేందే, మనసార వెప్పి చెప్పరాదే, గుండె నిండా బాధేమున్నా బాధేందే, నీకా బాధేందే, నాకే బాధ లేదు కానీ ఆ బాధ నాకు తెలుపరాదే, నువ్వు నన్ను చూసి. వీళ్ళు ఉన్నారని చెప్పేసి డబ్బును పోయిన మార్కెట్కి. అవును, తొందరగా పోయి తొందరగా వస్తే బెటర్ అని చెప్పి పోయేటప్పుడు మంచిగా నడిచిండు. వచ్చేటప్పుడు ఆ జిలేబీ బండి ఉంటుంది కదా, ఆమె అప్పుడప్పుడే వేస్తుంది, ఎవ్వరు కూడా లేరాడ. ఆ విప్పి అని అందుకు ఆడికి వెళ్ళి చలిగిన ముఖం పెడితే 2 అడుగులు వేస్తాడు, 3 అడుగులు అయిపోతాడు. రారా నువ్వు రారా అంటే ముఖం కిందికి వేస్తాడు. నాయన కనిపించిండు, అడుగుద్దా మరి వేరుగా వాళ్ళు ఎంబడిపోతాను ఏడుస్తాడు. పంపియద్దా మరి? ఇప్పుడు ఇప్పటిది అనుకుంటుండేనబ్బా, ఆడ నాయన కాలు రాస్తుంటే తమ్ముని దగ్గర ఆగుతాడు, రోడ్ల మీద దొరుకుతాడు. సో మా నాన్న ఎక్కడికి వెళ్ళినంటే వాళ్ళతోటి పంపించలేదని, మార్కెట్లో ఏమి ఇప్పలేదని అడుక్కుంటా. హలో బాబు, అదని చక్కగా తిను, సగం తిని సగం పడేసి ఇంకోటి తీస్తుండేడు.
నాడు ఇట్లా పెట్టరాపా ఇది ఇట్లా పెట్టరాపో కథం అయిపోయి సగం కిందనే పడేసిండు వెరైటీ చేస్తాడు నిజాం క్రియాంశ్ అసలు వెరైటీ అంటే వెరైటీ గమ్మ చేస్తుండు అసలు క్రియాంశ్ అయితే దాయా బంగారమ్మా ఎవరు నేనా ఇప్పుడు నేనేం తినిపియా వాడే తింటాడు ఎటు పోతుండు ఎటు తిరుగుతుండాడు పైకి వద్దురా వద్దు వద్దు లేడు డాడీ లేడు నాన్న కట్టు కట్టుకురాని పోయాడు కాలు కట్టి ఏ బాబాజీ ఏమైంది కాలుకి ఆ పట్టి మొత్తం ఏమైంది 1200 కొట్టించిండు ఆ రోజు వేస్ట్ కదా ఇప్పుడు ఎట్లుంది రాసిండు మొత్తం అడుగు అసలు మామయ్య ఏమన్నాడు అని మామయ్య మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడు ఆదివారం రమ్మన్నాడా ఏమైందంటే అసలు అరే తాతకి ఏమైంది అడుగురా ఇది ఇంట్లో పట్టుకుంది కదా ఈ ముఖాలు పట్టుకొని ఈ ఆదాని మీద నడుచుకుంటూ బరవారు కదా ఆ నరం ఆ బరము ఈ బాలము దాని మీద పడ్డది ఇంతసేపు బయరేంది మరి ఇంతసేపు బయరు మీరు పోయి గంటన్నర పోయేది అంతేనా అంతసేపు అయింది గంటన్నర అయింది నేను ఇప్పుడే వచ్చిన అబ్బా మంచిగా మంచిగా రాసిండా మరి ఏడిపించిండా మంచిగా రాసిండు నడుమన్నాడా నడకమన్నాడా జర కాపాడుకోమన్నాడు అంటే ఇక మరి రేపటి నుంచి మార్కెల్ ఎక్కడికి పోవాలి రేపు ఒకనాడు నేనే పోవాలా ఓకే రైట్ దాన్ ఓకే ఓకే రెస్ట్ తీసుకో నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో నీకు చేత కాదు ఏం చేయదు ఓకేనా సరే రైట్ చాలా తమ్ముడు మరి చాలా బాధ ఉండే కదా ఈ కొంకిలో పట్టింది నరం మొత్తం అందులోకి రాసిండా రాసిండు అందుకనే జర మంచిగా కనిపిస్తుంది కాలిపు ఇందులోకి రాసిండు టీ పెట్టిండు ఇప్పుడు మళ్ళీ పెట్టమన్నాడు మందే మనం పోసిండా మంది ఇట్లా ఏం పోయలేదు ఏం పోయలే నువ్వు అడగలే మరి మామయ్య ఇంకేమన్నాడు అని నేను అడిగిన బావ నువ్వు వానికి అన్నం వేసుకురానికి పోయినావు అందుకే ఫస్ట్ అడిగిన ఏమన్నారని ఓకే దా క్రియాంశ్ తిందాం దా ఇక వచ్చిండు తమ్ముడు కూడా వచ్చేసి చెప్పిరా ఏం చెప్పలేదా ఆయన తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ చేసిపోయినావు కదా ఆయన ఏం పని చేస్తాడు అన్నీ తెలుసు కదా ఓకే ఏంది నా దగ్గరకు వస్తున్నావు ఏం కావాలి తమ్మిని కాదు నీకు కాదమ్మా తమ్మిని కాదు నీకు కాదు నీకు బాబాయ్ వేసుకొస్తాడు పో టైం వచ్చేసి 9:15 కావస్తా ఉంది లేట్ అయిపోయింది యాక్చువల్లీ మనం ఈ టైంకి పడుకునేటోళ్ళం ఇక ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే అన్ని రొట్టెలు చేసి ఇక కొంచెం లేట్ అయితే అయిపోయింది ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అదేంది ఆకుకూర ఓన్లీ ఆకుకూర ఈ ఆకుకూర మా ఊర్లో ఎంత మంచి దొరుకుతుంది అంటే ఫ్రెష్గా దొరుకుతుంది ఎందుకంటే మా ఊరిలో అమ్ముతారు ఇక్కడ స్వచ్ఛంగా వచ్చేస్తుంది డైరెక్ట్ దాంతోపాటు జొన్న రేట్లు చలో స్టార్ట్ చేద్దాం తమ్ముడు రాలే ఇంకా క్రియాంశ్ తమ్ముడు పిలిపిస్తలే దానికి తినేస్తున్నావా విగ్గాలు పెట్టను అట్లా తినేసేయాలి ఓకేనా ఇప్పుడు ఈ రోజు అయితే అందరికీ రొట్టెలే నాన్నగారికి ఒక్కరికే రైస్ వెరీ గుడ్ కదా రొట్టె తినదా ఓకే చలో వీ కెన్ ఈట్ లేడీస్ ఫింగరా ఓకే రైట్